అలేఖ్య మాట కటువుగా ఉంటుందేమో కానీ తనది కూడా నీలాంటి మంచి మనసే అక్క. అందరూ బావుండాలి, అందులో తనుండాలి అని కోరుకుంటుంది. అందరి సంతోషం కోసం తన సంతోషాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. నేనొచ్చాక తనతో మాట్లాడతానులే. తను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందక్క. మీరేం దిగులు పడకండి. సరే రాఘవ, తొందరగా వచ్చేయండి. అలాగే అక్క. అమ్మా, త్వరగా వచ్చేస్తామని అలేఖ్యకి నచ్చ చెప్తానని చెప్పాడు రాఘవ. నాకు తెలిసే, నా పెద్ద కొడుకు మేలిమి బంగారం. సరే అమ్మా, నేను వంట ఏర్పాట్లు చేస్తాను. వదినా, అలాగే. నేను మీకు హెల్ప్ చేస్తాను. సరే రా. మీరందరూ కలిసిపోతారా? విందు కూడా చేసుకుంటారా? ఈ అలేఖ్య ఉండగా మిమ్మల్ని ఎలా ఆనందంగా ఉండనిస్తుందనుకుంటున్నారు? ఇప్పుడే రాఘవ్కి ఫోన్ చేసి చెప్తాను మీ సంగతి. నిజంగానే ఈ మహాలక్ష్మి అత్తయ్య గారు రాఘవ్ దగ్గరికెళ్ళి మొసలి కన్నీళ్లు పెట్టుకోగాని ఆయన గారు కరిగిపోయి ఉంటారు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే నన్నే కన్విన్స్ చేయాలని చూస్తారు. నా మాట పట్టించుకోడు. అందుకే రాఘవ్కి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసి వీళ్ళ ఆనందాన్ని చెడగొట్టాలి. నేను అర్జెంటుగా వెళ్ళాలక్క. వ్రతం మధ్యలో అలా వెళ్ళకూడదు, అది మనకి మంచిది కాదు. ఇంకొక మంచి ముహూర్తం చూసుకొని వ్రతం చేద్దాం. మాధవ, బాబు, డబ్బులు తీసుకోండి. అన్నా, అన్నోయ్. ఏటన్నా అలాగున్నావు? ఏం లేదురా. లేదు, ఏటో ఉంది, నాకు చెప్పవా? అదేం లేదురా. నువ్విందాక ఫోన్ చేసినప్పుడు నేను భూమితో కలిసి ఓ పూజలో ఉన్నాను. కానీ నువ్వు ఇలా సమస్య వచ్చిందని ఫోన్ చేయడంతో వెంటనే పూజ మధ్యలో నుంచి వచ్చేశాను. అలా వెళ్ళకూడదని భూమి వాళ్ళ అమ్మ నాన్న ఎంత బ్రతిమిలాడినా నేను అసలు వినిపించుకోలేదురా. అయ్యో అన్నా, నువ్వంత ముఖ్యమైన పూజలో ఉన్న విషయం తెలియక ఫోన్ చేశాను. సారీ అన్నా. పర్లేదురా, నువ్వు మంచి ఉద్దేశంతోనే చేశావు. నేను రావడం వల్ల ఇక్కడ సమస్య తీరింది. అన్నయ్య కూడా సంతోషపడ్డాడు. కానీ అక్కడ భూమి చాలా బాధపడి ఉంటుందిరా. ఇప్పుడు తనకి నా మొహం ఎలా చూపించాలో అర్థం కావటం లేదు. అందుకే ఇంటికి కూడా వెళ్ళలేకపోయాను. దానికేముందన్నా, ఇప్పుడు వదిలికి ఫోన్ చేసి ఇక్కడ ఇలా జరిగిందని చెప్తే అర్థం చేసుకుంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళి మంచిగా మాట్లాడి సరిపోద్ది. ఇంకా సొత్తు పెట్టన్నా, ఫోన్ చేయన్నా. ఏటైందన్నా? లిఫ్ట్ చేయలేదురా. వదిలి కోపంగా ఉందేమో, ఇంకోసారి ఫోన్ చేయన్నా. అన్న, ముచ్చటకు మూడో సెట్ చెయ్యన్నా. ఈసారి వదిలి కంపల్సరీ లిఫ్ట్ చేస్తుంది. వద్దురా, భూమికి నా మీద ఖచ్చితంగా చాలా కోపం వచ్చి ఉంటుంది. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అన్నా, నువ్వేం బాధపడకన్నా. వదిలి కోపం చిటుకులో పోగొట్టే కిటికీ నా దగ్గర ఉంది. ఏంట్రా అది? పెళ్ళైన ఆడవాళ్ళు బయటికి వెళ్ళిన మొగుడు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా, నాకు ఇష్టమైన మల్లెపూలు తెస్తాడా, గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉంటారన్నా. ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు కనుక ఆ కనకమ్మ కొట్లో ఒక మూరో రెండు మూరో మల్లెపూలు కొనుక్కెళ్ళినావు అనుకో, వదిన కోపం మాయమైపోద్ది. నువ్వు అలా కన్ను కొట్టి ఆ పువ్వులు తీసుకొని అలా ప్రేమగా వదినతల్లో పెట్టినావంతే, నా స్వామి రంగా వెంటనే వదిన్ని బొగ్గు మీద ముద్దు పెట్టబోతున్నా కడుగు. ఏదో పెద్ద అన్నీ తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నావు. నీకు పెళ్ళే కాలేదు, ఇలాంటి విషయాలన్నీ నీకెలా తెలుసు? సినిమాలు చూడట్లేదేంటి?
సినిమాలు వేరు, నిజ జీవితం వేర్రా. అక్కడ జరిగినట్లు ఇక్కడ జరగదు. లేదన్నా, నా మాట విను, ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. అమ్మా మహా, అంతా అయిపోయినట్టేగా. అవతల రాఘవ మాధవ భోజనానికి వచ్చే టైం అయిందమ్మా. ఇదిగోమ్మా, చేపల పులుసు, మటన్ ఫ్రై అన్నీ రెడీగా ఉన్నాయి. చేపల పులుసంటే రాఘవకి చాలా ఇష్టం, మటన్ అంటే మాధవకి ప్రాణం. అవి లేకపోతే వాళ్ళకి ముద్ద దిగదు. నేను చూసుకుంటానులేమ్మా. ఇది కంగారు కాదే, సంతోషం. బంగారం లాంటి నా కుటుంబం ఆ అలేఖ్య కారణంగా ఎక్కడ విడిపోతుందోనని భయపడ్డానే. కాని ఆ దేవుడు నా మొర ఆలకించి రాఘవ మనసు మార్చాడు. కోడళ్ళిద్దరూ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మొదటిసారిగా అందరం కలిసి ఉమ్మడిగా భోజనం చేయబోతున్నాం. ఈ సంతోషం, ఈ ఐకమత్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలనేదే నా ఆరాటమమ్మా. అవునమ్మా, మన కుటుంబంలో వచ్చిన కలతలు ఇంత త్వరగా సమసిపోతాయని నేను కూడా అనుకోలేదు. నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏం కావాలి బాబు? రాఘవ గారు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు, ఇదిగోండి మేడం. ఏం మాట్లాడుతున్నావు బాబు? మా రాఘవ అలా ఆర్డర్ ఎందుకు పెడతాడు? అవునత్తయ్య, నిజమే. వెళ్ళు. అలాగే మేడం. ఆయన ఇవ్వలేదు, ఆయన పేరు మీద నేనే ఇచ్చాను. అమ్మా అలేఖ్య, నీకు రాఘవ చెప్పలేదేమో. మేం మధ్యాహ్నం రాఘవని కలిసి మాట్లాడినప్పుడు అందరం మునుపటిలాగే ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉందాం, రాత్రికి అందరం కలిసి భోంచేద్దామని చెప్పాడమ్మా. నేను మీ వదిన అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. ఈ విషయం తెలియక నువ్వు భోజనాలు ఆర్డర్ చేశావేమో. తెలియక కాదు, తెలిసే చేశానత్తయ్య. తెలిసి కూడా ఎందుకులా చేసావా లేఖ్య? మీరేదో 2 కన్నీటి బొట్టు కార్చి 4 మాయమాటలు చెప్పినంత మాత్రాన ఆయనకి జరిగిన అవమానాలు అంత సులభంగా మర్చిపోతారనుకుంటున్నారా? పొద్దున్నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఇంటికొస్తున్నాడు మా బావ. ఆయన కడుపు నిండా తిండి పెట్టి ఆయన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత భార్యగా నాపైనుంది. మీ చేత్తో చేసిన వంటలు నచ్చకో, తినడం ఇష్టం లేకో మా బావ ఖాళీ కడుపుతో పడుకుంటే అలాగే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. అందుకే మా తిండి మేము తింటాం, మమ్మల్ని ఇలా వదిలేయండి.